शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। जय श्रीराम। వాల్మీకి రామాయణం పుల్లల శ్రీరామచంద్రుడి గారి అనువాదం బాలకాండం 16వ సర్గలో ఉన్నాం మనం. 15వ సర్గ దాకా దశరథుడు అశ్వమేధ యాగం చేయడం, ఆ తర్వాత దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుణ్ణి కోరడం, తర్వాత శ్రీ మహావిష్ణువుని స్తుతించడం, మహావిష్ణువు వారికి నేను జన్మిస్తాను అని చెప్పడం జరిగింది. 16వ సర్గం. ప్రజాపత్య పురుషుడు దశరథునకు పాయసమునిచ్చుట. ఋష్యశృంగ మహర్షి దశరథుని చేత పుత్రకామేష్టి యాగాన్ని చేయించారు. ఆ యాగ ఫలితం దశరథుడికి అందింది. ఈ విధముగా దేవతలచే నియుక్తుడైన విష్ణువు తెలిసినవాడే అయినను తెలియనట్లు దేవతలతో మధురముగా ఇట్లనను: ఋషులకు బాధలను కలిగించుతున్న దురాత్ముడైన రావణుని వధించుటకు ఉపాయమేమి మీరు చెప్పుడు. ఆ ఉపాయము చేతనే నేను రావణుని వధించెదను. మనుష్య శరీరము ధరించి యుద్ధరంగమున రావణుని వధింపుము అని దేవతలు ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఆ రావణుడు శరీరమును చాలా కాలము తీవ్రమైన తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ఆ తపస్సునకు సంతోషించిన ఆ బ్రహ్మదేవుడు మనుష్యులు తప్ప మరి ఏ ఇతర ప్రాణుల నుండి నీకు భయము లేకుండుగాక అని ఆ రాక్షసునకు వరమునిచ్చాను. ఎందువల్లననగా వరదాన సమయమున రావణుడు మానవుల విషయంలో అనాదరమును చూపెను. ఈ విధముగా బ్రహ్మదేవుని నుండి వరమును పొంది అతడు తృప్తుడై 3 లోకాలను దుష్టుడై పీడించుతున్నాడు. స్త్రీలను బలాత్కరించుతున్నాడు. వానిని సంహరింపగలవారు మనుష్యులు మాత్రమే. దేవతలు చెప్పిన మాటలను విన్న శ్రీ మహావిష్ణువు దశరథుని తండ్రిగా చేసుకొనుటకు ఇష్టపడెను. అదే సమయమున దశరథుడు పుత్రులు లేకపోవటచే పుత్రులను ఇచ్చు యాగమును చేయుచుండెను. ఈ విధంగా నిశ్చయించుకున్న శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునితో పాటు దేవతల చేతను మహర్షుల చేతను పూజింపబడుతున్నవాడే అంతర్ధానము పొందెను. దశరథుడు యజ్ఞము చేయుచుండగా అగ్నికుండము నుండి సాటిలేని కాంతి గల ఒక మహాదేవత ఆవిర్భవించెను. దాని బల పరాక్రమములు అసాధారణములు. అది నలుపు ఎరుపు రంగులుగా వస్త్రమును ధరించెను. ముఖము ఎర్రగా ఉండెను. దాని కంఠధ్వని దుందుభి ధ్వని వలె గంభీరముగా ఉండెను. మెత్తగానున్న దాని రోమములను మీసములను వెంట్రుకలను సింహము జూలు రంగులో ఉండెను. పర్వత శిఖరము వంటి ఒక ఆకారం కనిపిస్తోంది. పర్వత శిఖరం వంటి ఔన్నత్యము కల ఆ ఆకారం యొక్క నడక దర్పముతో కూడిన పెద్ద పులి నడక వలె ఉండెను. దాని ఆకారము సూర్యుని ఆకారం వలెను ప్రజ్వలించుతున్న అగ్నిశిఖ వలెను ఉండెను. ఆ దేవత తన 2 చేతులతో ఒక మేలిమి బంగారు పాత్రను అత్యాదరముతో తీసుకొని వచ్చెను. దివ్య పాయసముతో నిండి ఉన్న ఆ బంగారు పాత్రపై వెండి మూత ఉండెను. అది మాయచే నిర్మించబడినదా అన్నట్లు అత్యద్భుతముగా ఉండెను. ఒక అద్భుతమైన చాలా అందమైన ఆకారం అగ్నిలోంచి వచ్చింది. అగ్ని రూపంలో ఉన్నది ఆకారం. ఆ భూతము అంటే ఆకారము దశరథ మహారాజును చూసి ఇట్లు పలికెను: ఓ రాజా, నేను ప్రజాపతి పంపగా ఇచ్చటకు వచ్చినాను. ఆ రాజు దశరథ మహారాజు చేతులు జోడించి, పూజ్యుడా, నీకు స్వాగతము. నీ కొరకు నేనేమి చేయవలను అని పలికెను. ఆ ప్రజాపత్య పురుషుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చను: ఓ రాజా, నీవు దేవతలను అర్చించుతున్నందుకు ఫలితముగా నేడు ఇది నీకు లభించినది. ఈ పాయసము దేవతలు నిర్మించినది. ఇది సంతానమునిచ్చును, ధనమును ఇచ్చును, ఆరోగ్యమును పెంచును. దీనిని తీసుకొనుము. ఈ పాయసమును నీ భార్యలలో తగిన వారికి ఇచ్చి ఆరగించమని చెప్పుము. నీవు పుత్రుల కొరకై యాగము చేయుచున్నావు కదా, ఆ భార్యల యందు నీకు పుత్రులు జన్మించగలరు. ఎవరికి ఏ భార్యకి పాయసం ఇస్తే ఆ భార్యలందు పుత్రులు జన్మిస్తారు. దేవతలు వండిన అన్నముతో నింపి పంపిన ఆ బంగారు పాత్రను
దశరథుడు శిరస్సు వంచి సవినయముగా అందుకొని సంతోషించెను. ఆయన పుత్రకామేష్టి యాగం ఫలవంతమైనది. మిక్కిలి సంతోషించిన దశరథుడు అద్భుతమైన ఆ దివ్య పురుషునకు ప్రదక్షిణము చేసి నమస్కరించెను. దేవతలు నిర్మించిన ఆ పాయసము లభించుటచే దశరథుడు ధనము లభించిన నిరుపేద వలె చాలా సంతోషించెను. అద్భుతమైన ఆకారముతో పరమ తేజోవంతమగు ఆ దివ్య పురుషుడు ఆ దశరథునికి ఆ పాత్రనిచ్చి అసటనే అంతర్ధానం చెందెను. సంతోష కాంతులతో వెలుగుతొందుతున్న దశరథ అంతఃపురము మనోహరుడైన శరశ్చంద్రుని కిరణములచే వెలుగు ఆకాశము వలె ప్రకాశించెను. అతడు అంతఃపురంలో ప్రవేశించి, నీకు పుత్రులను కలిగించు, ఈ పాయసము తీసుకొనుము అని కౌసల్యతో పలికెను. దశరథుడు పాయసములో సగభాగమును కౌసల్యకిచ్చెను. దశరథునికి భార్యల్లో ముఖ్యమైన వాళ్ళు ముగ్గురు: కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథుడు పాయసంలో సగభాగము కౌసల్యకిచ్చెను. మిగిలిన సగభాగములోని సగభాగమును అనగా 4వ భాగమును సుమిత్రకిచ్చెను. మిగిలిన దారిలో సగభాగమును అనగా 8వ భాగమును కైకేయికి ఇచ్చాను. మిగిలిన 8వ భాగమును మరల ఆలోచించి సుమిత్రకు ఇచ్చాను. ఆ విధముగా రాజు భార్యలు ముగ్గురికి వేరువేరుగా పాయసమునిచ్చాను. ఉత్తమ గుణవతులుగా ఆ రాజభార్యలు అందరూ ఆ పాయసము లభించినందుకు సంతసించి దానిని గొప్ప బహుమానముగా భావించిరి. వారు ఉత్తమమైన దివ్యమైన ఆ పాయసము భుజించి అగ్నాదిత్యుల వంటి తేజస్సుతో ఒప్పుచు చాలా కాలము తరువాత గర్భములను ధరించిరి. దశరథుడు గర్భవతులైన భార్యలను చూచి స్వస్థచిత్తుడై స్వర్గమునందు దేవేంద్ర సిద్ధ ఋష్యాదులచే పూజించబడిన విష్ణువు వలె సంతసించెను. ఈ సర్గలో దశరథుడు ఈ పుత్రకామేష్టి యాగం చేయడం, ఒక దివ్యమైన దేవత ప్రత్యక్షమవడం, పాయసాన్ని ఇవ్వడం, దశరథుడు తన ముగ్గురు భార్యలకి పంచడం, వాళ్ళు గర్భవతులవడం కనిపిస్తుంది. శ్రీమద్ రామాయణములోని బాలకాండలోని 16వ సర్గము సమాప్తము. 17వ సర్గము. బ్రహ్మదేవుడు ప్రేరేపించగా దేవాదులు అనేక వానర వీరులను సృజించుట. విష్ణువు దశరథ మహారాజునకు పుత్రుడగుటకు నిర్ణయించుకున్న పిమ్మట బ్రహ్మదేవుడు దేవతలందరితో ఇట్లు చెప్పెను: సత్యసంధుడును మహావీరుడును మన అందరి హితమును కోరువాడును అగు విష్ణువునకు సహాయులుగా ఉండుటకై బలవంతులను కామరూపులను అగు పుత్రులను సృజించుడు. అన్ని మాయలు తెలిసిన వారు, సూరులు, వాయు వేగముతో సమానమైన వేగము కలవారు, నీతిజ్ఞుడు, బుద్ధి సంపన్నులు, విష్ణువుతో సమానమైన పరాక్రమములు కలవారు, సంపశక్యము కానివారు దేవతల పిల్లలు, వివిధ ఉపాయజ్ఞులు, దివ్య శరీరము కలవారు, సర్వాస్త్రముల వంటి శక్తి కలవారు, అమృతమును భుజించిన వారి వలె క్షుత్పిపాసాదులు లేనివారు, మీతో సమానమైన పరాక్రమము కలవారు అగు పుత్రులను ఉత్తమ అప్సర స్త్రీలయందును గంధర్వ స్త్రీలయందును వానర రూపములో సృజించుడు. ఎందుకంటే నరులు వానరులు మాత్రమే రావణాసురుణ్ణి వధించగలరు. దేవతల రూపంలో కిన్నెరులు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు వీళ్ళెవ్వరూ కూడా ఆ రూపంలో వస్తే రావణాసురుడిని చంపలేరు. ఎలుగుబంటుల్లో శ్రేష్ఠుడైన జాంబవంతుని నేను చాలా కాలం క్రితమే సృజించి ఉన్నాను. నేను ఆవలించినప్పుడు అతను నా ముఖము నుండి హఠాత్తుగా ఆవిర్భవించాడు. బ్రహ్మదేవుడు అప్పుడే జాంబవంతుడిని సృష్టించేశాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం ఆ దేవతలు వానర రూపములలో ఉన్న పుత్రులను సృజించిరి. మహావీర్యవంతులకు ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, ఉరగులంటే పాములు, చారణులు కూడా వీరులైన కుమారులను వానర రూపంలో సృజించిరి. దేవేంద్రుడు మహేంద్ర పర్వతము వంటి శరీరము కలవాడును మహాబలవంతుడు అగు వాలి అనేది వానరేంద్రుని పుట్టించెను. తేజస్సాలులలో గొప్పవాడైన సూర్యుడు సుగ్రీవుని పుట్టించెను. బృహస్పతి వానర శ్రేష్ఠులందరిలోనూ బుద్ధిమంతుడైన తారుడను గొప్ప వానర్ని సృజించెను. కుబేరుడు శ్రీమంతుడగు గంధమాదనుడనడి కుమారుని సృజించెను. విశ్వకర్మ నలుడు అనే పేరు గల గొప్ప వానరుని పుట్టించెను.
శ్రీమంతుడును, అగ్నితో సమానమైన తేజస్సు కలవాడును, అగ్ని కుమారుడు అగు నీలుడు తేజ కీర్తి వీర్యములచే ఇతర వానరులనందరినీ మించి ఉండెను. సౌందర్యమనడి సంపద గల అశ్వనీ దేవతలు ప్రశస్త సౌందర్యవంతులకు మైందుడు, ద్వివిధుడు అను వానరులను పుట్టించిరి. వరుణుడు సుషేణుడనెడు వానర శ్రేష్ఠుని, పర్జన్యుడు మహాబలశాలియగు శరభుని పుట్టించిరి. వాయుదేవునకు శ్రీమంతుడును, వీర్యవంతుడును, వజ్రము వంటి దేహము కలవాడును, వేగమునందు గరుత్మంతునితో సమానుడగు హనుమంతుడు కుమారునిగా జన్మించెను. అమేయమైన బల పరాక్రమములు కలవారును, కామరూపులను అగు వేల కొలది వీరులు దశగ్రీవుని వధ కొరకై సృష్టించబడ్రి. మేరు మందర పర్వతముల వలె మహోన్నతములైన దేహములు కల మహాబలవంతులగు వృక్ష, వానర, గోపుచ్చులు శీఘ్రముగానే జన్మించిరి. ఏ దేవునకు ఏ రూపము, ఏ వేషము, ఏ పరాక్రమము ఉండెనో ఆ దేవుని కుమారుడు కూడా అదే రూపము, అదే వేషము, అదే పరాక్రమమును కలిగి ఉండెను. కొనియాడదగిన పరాక్రమము గల కొందరు గోలాంగూల స్త్రీలయందును, కొందరు వృక్ష స్త్రీలయందును, కిన్నర స్త్రీలయందును జన్మించిరి. ఆ సమయమున దేవ, మహర్షి, గంధర్వ, తార్క్ష, యక్ష, నాగ, కింపురుష, సిద్ధ, విద్యాధర, ఉరగులు అనేకులు చాలా సంతసించిన వారే ప్రధానులైన అప్సరసల యందును, విద్యాధర, నాగ, గంధర్వ స్త్రీల యందును, గొప్ప దేహములు కలవారును, వనములలో సంచరించువారును అగు వేల కొలది వానరులను సృజించిరి. ఆ వానరులందరూ కోరిన రూపము ధరించగలరు. బలాఢ్యులు, స్వేచ్ఛగా సంచరించువారు, దర్ప బలములచే సింహ శార్దూలములతో సమానులు. వారికి అన్ని అస్త్రముల గురించి తెలియను. అయినను వారు యుద్ధములలో శిలలు, వృక్షములు, గోళ్ళు, కోరలు వీటినే ఆయుధములుగా ఉపయోగించేవారు. వారు మహాపర్వతములను ఊపివేయగలరు, స్థిరములైన మహావృక్షములను పెకలించగలరు. వేగముచే సకల నదులకును గమ్యస్థానమైన సముద్రమును కూడా కలిచివేయగలరు. పాదముల చేత భూమిని చీల్చివేయగలరు, సముద్రమును దాటగలరు. ఆకాశములో ప్రవేశించి మేఘములను కూడా పట్టుకొనగలరు. అరణ్యములలో సంచరించుచు మత్త గజములను కూడా పట్టుకొనగలరు. ఆ వానరుల అరుపులు విని పక్షులు ఆకాశము నుండి కిందకు పడిపోవును. ఈ విధముగా కామరూపములను, సేనానాయకులను, మహాత్ములను అగు వానరులు 100,00,000 మంది అంటే 1,00,00,000 మంది సృజించబడ్రి. ఆ వానర సేనానాయకులు వానరుల ముఖ్య సేనలకు నాయకులై వీరులకు వానరులను పుట్టించిరి. వేల కొలది వానరులు కొందరు వృక్షవత్ పర్వతం పైన నివసించిరి, మరికొందరు అనేక పర్వతముల పైన అడవుల యందు నివసించిరి. ఆ వానర శ్రేష్ఠులందరూ ఇంద్ర సూర్యుల కుమారులను, సోదరులను అగు వాలి, సుగ్రీవులను, నలుని, నీలుని, హనుమంతుని తదితర వానర సేనానాయకులను సేవించుచుండిరి. గరుత్మంతుని వంటి బలము కలవారును, యుద్ధ సమర్థులు అగు ఆ వానరులందరూ స్వేచ్ఛగా సంచరించుతూ దర్పము చేత సింహములను, వ్యాఘ్రములను, మహోరగములను పీడించిరి. వాటికి కూడా భయము కలిగేట్లు చేసిరి. గొప్ప బాహువులు కల అధిక పరాక్రమవంతుడు అయిన వాలి తన భుజబలము చేత ఆ వృక్ష, గోపుచ్చ వానరులను రక్షించెను. అనేక విధములైన శరీర నిర్మాణములను, అనేక విధములైన దేహ జాత్యాది చిహ్నములు గల ఆ సూరులైన వానరులు పర్వత, వన, సముద్ర సహితమగు ఈ భూమిని అంతటను ఆవరించి ఉండిరి. మేఘముల గుంపులతోడను, పర్వత శిఖరములతోడను సమానులను, మహాబలవంతులను, భయంకరములైన శరీరములు కలవారును, రామునికి సహాయం చేయుటకై ఆవిర్భవించిన వారునగు ఆ వానర సేనానాయకులచే భూమి అంతయు ఆవరించబడి ఉండెను. రావణ వధ కోసం ఆ పరమాత్మ రామావతారం తీసుకునే ముందరే వానరులందరూ దేవతల చేత దేవతల అంశాలతో సృజించబడ్డారు. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 17వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు.
జయ శ్రీరామ్.